షార్ట్ చూస్తుంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు, మనమైతే పెళ్ళికి పోయినామని చెప్పేసి. అయితే ఇక స్టేజ్ దగ్గర క్రౌడ్ ఉందని మనమైతే తినడానికి వచ్చేసినాం. తిని చేసి ఇక మన వాళ్ళందరినీ పిలిచినాం అనమాట, ఫోటో దిగేది ఉందని. ఒక మైక్లో చెప్పేది తక్కువ ఉండే కానీ ఫోన్లో వేసి 7:30 రావాలి అని అయితే అందరికి చెప్పేసినాం. ఇక ఫోటోలు దిగినాక మనమైతే పిక్నిక్ వెళ్ళిపోయినాం. సారీ పెళ్ళి. పిక్నిక్ ఎందుకు అనాల్సి వచ్చిందో చూడండి. చెప్పండి. ఇగో ఎందుకే పిక్నిక్ అన్నా, నేను పెళ్ళి అయిపోయింది పని అయిపోయింది అని చెప్పేసి బయట ఆడేటో మంచి గార్డెన్ ఉందని చెప్పేసి మనమైతే మంచిగా పసారా పెట్టుకొని కూర్చున్నాం. ఆఖరికి కూర్చునడం కాదు కదా, లిటరలీ ఒక చిన్న దావత్ లెక్కలు చేసుకున్నాం. అదేంటంటే మంచిగా ఎండగొట్టలేదు ఆ రోజు. అలసిపోయినామని స్ప్రైటే కాదు, ఆఖరికి మా పిన్ని తోతపరి తెస్తే అది కూడా ఆడనే మంచిగా కట్ చేసుకొని ఎంజాయ్ చేసినాం అనుకోండి. ఇక తినుడు చేసుడు అయిపోయింది. ఇక ఫోటోల సెషన్ స్టార్ట్ చేసినాం. వెనకకి నన్ను చూడొచ్చు మీరు, నేను మా మిట్టుమామ ఫోటో దించుతున్నా, మీ ఫోటో మా డాడీ దించుతుండు. ఇక మా అరుష్ ఏడో పోస్ట్ ఖరాబ్ కావద్దని చెప్పేసి ఒక పోకర్ ఫేస్ లుక్ అయితే ఇచ్చి ఫోటో సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఫంక్షన్ హాల్ వాళ్ళు మనని ఎలగొట్టే ముందు మనమే జరుగుదామని సాయంత్రం అయినాక ఇక మెల్లగా వెళ్ళినాం అనమాట. ఇక రోడ్ పైన మా తమ్ముళ్ళు నా యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ చేస్తారు అనమాట. వాళ్ళని చూసేసి వాళ్ళ క్యూట్ మాటలు ఇవి పక్క వెహికల్స్ వాళ్ళు కూడా వీళ్ళనే చూస్తారు. ఇంటికి పోయినాం, ఫ్రెష్ అప్ అయినాం, చాయ్ బిస్కెట్ తిన్నాం. ఇక సాయంత్రం బరాత్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా చూసేసేయండి మాతో పాటు. ఎంజాయ్. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో? మజేదార్ ఉంది కదా. ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి.